a herbal nut powder market. Indialo it is valued around 3,000 crores. కామన్ మ్యాన్కి విత్ గుడ్ న్యూట్రిషన్, డైజెషన్ యాక్షన్తో ఉండి విత్ న్యూట్రిషన్ ఎలిమెంట్స్తో కలిపి ఉండాలని చెప్పి ఈ ప్రోడక్ట్ తయారు చేస్తారు. డాబర్ లాంటి వాళ్ళు కానీ, పతంజలి కానీ, దేర్ ఆల్ లివింగ్ అండర్ ది ట్రీ ఆఫ్ ఆయుర్వేద. ఆయుర్వేదం వాడు అలోపతి వాడకూడదు, అలోపతి వాడు ఆయుర్వేదం వాడకూడదు. మరి మనం ఏం తింటాం సార్ పొద్దున్న లేసి? మొత్తం ఆయుర్వేదే కదా. ఈ పాన్ మసాలా ఎడిక్షన్ అనేది అవి తెలుసుకోకుండానే పెద్ద పెద్ద బ్రాండ్స్ చేసుకుంటూ వస్తున్నాయి, బ్రాండ్ అంబాసిడర్స్ని తీసుకొని వస్తున్నారు. చూస్తారు మా చిన్న వాళ్ళు చనిపోతున్నారు అని అంటే రీజన్ ఇది. మెడిసిన్ లేకుండా వైద్యం చేయడం. పాన్ మసాలా ఇండస్ట్రీ ఏదైతే ఉందో గవర్నమెంట్ ఏమన్నా ఇంటర్వ్యూన్ అయ్యే ఛాన్స్ ఉంటుందా? కామన్ పీపుల్కి ఎలా ఉందంటే సేఫర్ మెడిసిన్స్, న్యాచురల్ మెడిసిన్స్ ఆర్ న్యాచురల్ ప్రోడక్ట్స్ దే ఆర్ మోర్ డిమాండింగ్. సమదోష సమాగ్నిశ్చ సమధాతు మలక్రియ ప్రసన్న ఆత్మ ఇంద్రియానం స్వస్థ ఇత్యభిధీయతే. వెల్కమ్ టు టాక్స్. దిస్ ఇస్ సందీప్. హ్యాపీగా ఒకరోజు మధ్యాహ్నం మనం అందరం కూర్చొని బిర్యానీ తిని థమ్స్అప్ తాగుతూ అవ్వంగానే పడుకుంటాం చూసారా? దాట్ ఈజ్ అ స్టార్ట్ ఆఫ్ అవర్ డైజెస్టివ్ సిస్టమ్ డిస్ట్రక్షన్. ఇవాళ మనం వెరీ ఇంపార్టెంట్, వెరీ పెయిన్ పాయింట్ టాపిక్ గురించి మనం మాట్లాడుకుంటున్నాం. మన డైజెస్టివ్ సిస్టమ్ అంటే ఒక పోస్ట్ మీల్ అయిపోయిన తర్వాత మన డైజెస్టివ్ సిస్టమ్ని న్యూట్రలైజ్ చేసే ఒక మెటీరియలే నట్ పౌడర్స్. ఆ నట్ పౌడర్స్ని మనం ఇప్పుడున్న మార్కెట్లో అవి ఆర్టిఫిషియల్ ఇంగ్రీడియంట్స్ ద్వారా చేసుకుంటూ వచ్చి అవి మన డైజెస్టివ్ సిస్టమ్ని ఎలా డ్యామేజ్ చేసుకుంటూ వస్తున్నాయి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్, ఒక టైం పీరియడ్లో నుంచి ఒక ప్రాసెస్డ్ ఫుడ్స్ మన బాడీకి అలవాటు అయిపోయిన తర్వాత దాన్ని కాంపెన్సేట్ చేయడానికి మనం పోస్ట్ మీల్ తీసుకోవాల్సిన ఫ్యాక్టర్స్ ఏంటి, మనం వాడుతుంది ఏంటి, దానివల్ల కాన్సిక్వెన్సెస్ ఏంటి. వీఆర్ గోయింగ్ టు టాక్ అబౌట్ a herbal nut powder market. Indialo it is valued around 3,000 crores. మన ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణలో ఇట్ ఈస్ వాల్యూడ్ అరౌండ్ 650 crores. అటువంటి మార్కెట్ ఇట్ ఈస్ నాట్ అ బిజినెస్, ఇట్ ఈస్ ఎ సొల్యూషన్ టు అవర్ ప్రాబ్లమ్స్. ఏం ప్రాబ్లమ్స్ అనుకుంటున్నారా? మనం తిన్న ప్రతి ఫుడ్ని డైజెస్ట్ చేసే ఆ మెటీరియలే హెర్బల్ నట్ పౌడర్. అండ్ వీఆర్ నాట్ జస్ట్ గోయింగ్ టు టాక్ అబౌట్ దట్. రీసెంట్గా వచ్చిన పాన్ మసాలాస్ దగ్గర నుంచి ఆయుర్వేదిక్ ప్రోడక్ట్స్కి కన్వర్ట్ అయిన జనాలు ఎంతమంది ఉన్నారో వీటన్నిటి గురించి మనతో మాట్లాడడానికి వీ హ్యావ్ డాక్టర్ సుబ్రహ్మణ్యం ఫ్రమ్ శక్తి నట్ పౌడర్స్. ఎస్, హీస్ అ డైరెక్టర్ ఆఫ్ శక్తి నట్ పౌడర్స్. ఆయన ఓవర్ లాస్ట్ 10 yearsలో ఎంతోమంది ల్యాక్స్ ఆఫ్ పీపుల్ని చూసిన తర్వాత ఆయన రియలైజ్ అయింది ఏంటి అంటే ఎస్, దిస్ ఇస్ అ టైం మనం మాట్లాడుకోవాల్సిన టైం వచ్చింది. ఇంకా ఆలస్యం ఎందుకు? విల్ టాక్ అబౌట్ అ లాట్ ఆఫ్ ఫ్యాక్టర్స్, బట్ అన్ని ఫ్యాక్టర్స్లో ద మేజర్ పెయిన్ పాయింట్ ఫ్యాక్టర్, నా ఫ్యాక్టర్, మీ ఫ్యాక్టర్ కూడా ఇట్ విల్ బీ యువర్ డైజెస్టివ్ సిస్టమ్. అక్కడే ఎందుకు, లెట్స్ స్టార్ట్ ద పాడ్కాస్ట్. సో థ్యాంక్ యూ సో మచ్ సుబ్రహ్మణ్యం గారు ఫర్ కమింగ్. సో యాక్చువల్లీ చాలా మాట్లాడదాం అనుకున్నాను. ఫస్ట్ థింగ్ నేను మాట్లాడదాం అనుకున్నా ఏంటంటే మీరంత యంగ్గా ఎలా ఉన్నారు అసలు? చాలా చాలా టాపిక్స్ ఉన్నాయి సార్ మనం మాట్లాడుకోవాల్సింది. ఎందుకంటే మీరు ఏదైతే ఇండస్ట్రీ నుంచి వస్తున్నారో ఆ ఇండస్ట్రీ ఇవాళ మార్కెట్కి చాలా మచ్ నీడెడ్ మార్కెట్ ఇవాళ జనరేషన్స్కి. అండ్ జస్ట్ బిఫోర్ అసలు ఏ ఇండస్ట్రీ గురించి మాట్లాడుకుంటున్నాం అనేటప్పటికీ నాకు పర్సనల్గా చాలా మంది చాలా మిత్స్ చెప్పారు. యూజువల్లీ అంటే మనం దేని గురించి మాట్లాడుకుంటున్నాం అనేది కూడా మనం ఒక క్లియర్ ఐడియా ఇవ్వాలి కాబట్టి. సో హెర్బల్ నట్ పౌడర్ మార్కెట్ అనేది యూజువల్లీ చాలా చాలా తక్కువ దృష్టితో చూస్తారు, ఎందుకో నాకు తెలిసి. అంటే మేబీ అది ఆయుర్వేదం అనో లేకపోతే ఇదేం ప్రోడక్ట్ మనకి ఎందుకులే అనుకుని వదిలేసే వాళ్ళు చాలా మంది ఉంటారు. కానీ అటువంటి టైంలో కూడా డిఎన్ రావు గారు ఆ మార్కెట్కి ప్రోడక్ట్ తీసుకొని వచ్చి ఒక డాక్టర్గా సొల్యూషన్ తీసుకొని వచ్చారు. అసలు ఆ స్టోరీ ఏంటి సార్? శక్తి నట్ పౌడర్ స్టోరీ అసలు ఏంటి? యాక్చువల్గా వచ్చేసరికి మా తాతగారు వచ్చేసరికి ఈజ్ ఏ ఆర్ఎంఎస్ ఎంప్లాయ్. ఓకే. రైల్వే మెయిల్ సర్వీస్ అనే దానికి ఒక చెప్పాలంటే ఒక 3rd class ఎంప్లాయ్ కింద జాయిన్ అయ్యారు ఆయన. ఇట్స్ లైక్ ఏ మెయిల్ సార్టింగ్ మాట. ఓకే. సో యూ నీడ్ టు సార్ట్ అవుట్ మెయిల్స్ త్రూ అవుట్ ది నైట్. రాత్రంతా కూర్చొని మెయిల్స్ వచ్చాయని సార్ట్ చేసి నెక్స్ట్ బండికి లేదంటే మన పోస్టల్ డిపార్ట్మెంట్కి ఆయన పంపించాలి. ఓకే. సో వెరీ హెక్టిక్ జాబ్. అంటే అప్పుడు మనకి డాక్టర్ కాకముందు. సో యూ నీడ్ టు సర్వైవ్. సో ఫ్యామిలీ బతికించడం కోసం వచ్చేసరికి ఆయన ఆ జాబ్లో జాయిన్ అయ్యారు.
సో ఆ జాబ్ లో జాయిన్ అవ్వాలంటే వెరీ హెక్టిక్ జాబ్ అది. త్రూ అవుట్ ది నైట్ యూ హ్యావ్ టు స్పెండ్ సమ్ థౌజండ్స్ అండ్ థౌజండ్స్ ఆఫ్ లెటర్స్ వస్తాయి, అవన్నీ సార్ట్ అవుట్ చేయాలి. అవి సార్ట్ అవుట్ చేసి మనం వీ హ్యావ్ టు డిస్ట్రిబ్యూట్ టు అదర్. లేదా ఒక రోజు మనకి డేట్ అయినా కూడా ఆ రోజు మనకి మొబైల్స్ కానీ లైక్ టెలిఫోన్స్ ఆర్ వెరీ రేర్. లేవు సో మెయిల్ ఈస్ ద ఓన్లీ మోస్ట్ అండ్ బెస్ట్ ఆప్షన్ అట్ దట్ టైమ్. ఐఎమ్ స్పీకింగ్ అరౌండ్ 1980s అండ్ 85s ఆ టైంలో. సో ఎంత హెక్టిక్ అంటే ఆయన మార్నింగ్ వచ్చేసరికి పడిపోవాలి ఇంక అంతే. సో ప్లస్ వచ్చే మనీ కూడా తక్కువ. సో హీ హాజ్ అన్ అంబిషన్ టు బికమ్ ఏ డాక్టర్. సో ఆ రోజులో మనకి ఎంబీబీఎస్ అనేది కాకుండా ఎల్ఐఎం అని ఉండేది. సో హోమియోపతి ఉండేది, ఆయుర్వేదిక్ ఉండేది. సో హీ నీడ్ టు బికమ్ ఏ డాక్టర్ వాట్ ఎవర్ ఇట్ ఈస్. బట్ మై గ్రేట్ గ్రాండ్ ఫాదర్ ఈజ్ ఎ మిలిటరీ మ్యాన్. సో ఆయన ఏంటంటే హీ వాంట్ టు హిమ్ అంటే ఆయన వచ్చేసరికి లా చేయాలి, లాయర్ అవ్వాలి. సో ఫ్యామిలీలో ఒక లా ఉంటే పెద్ద ఆయన వచ్చి పెద్ద ఇద్దరు అబ్బాయిలు. ఆ రోజు ఫ్యామిలీ ప్లానింగ్ మాట మా గ్రేట్ గ్రాండ్ ఫాదర్. పిల్లలు ఏమవ్వాలి కూడా ఇద్దరే ఉండాలి. సో సో ఒక లాయర్ అవ్వాలి, ఒకరు మ్యూజిక్ డైరెక్టర్ అవ్వాలని ఒక ఆయన థాట్ ఉండేది. మై గ్రాండ్ ఫాదర్ ఏంటంటే అది బ్రేక్ చేసి హీ హాస్ జాయిన్డ్ ఇన్ గుడివాడ హోమియో కాలేజ్. అప్పుడు అరౌండ్ 35 years ఆఫ్ ఏజ్. లేట్ మ్యారేజ్, లేట్ గా చదివారైనా. సో మార్నింగ్ అంతా చదివి ఈవినింగ్ అంతా జాబ్ చేసి వచ్చేది. అట్ దట్ టైమ్ సేమ్ మెయిల్ జాబ్. సో నైట్ అంతా జాబ్ అంటే ఇలా ఈ మధ్యకాలం డాక్టర్స్ ఎలా వర్క్ చేసేవారంటే మార్నింగ్ అంతా స్టూడెంట్స్ చదువుకుంటారు, నైట్ వచ్చి డ్యూటీ వర్క్స్ పనిచేస్తారు. సో ఆయన అంటే మెయిల్ సర్వీస్ లో వర్క్ చేసేవాళ్ళు ఫర్ ఫ్యామిలీ మెయింటెనెన్స్ కోసం. హోమియోపతి వచ్చేసరికి గుడివాడ కాలేజ్లో మళ్ళీ సేమ్ మార్నింగ్ వచ్చి ట్రైన్కి వెళ్ళిపోయేవాళ్ళు. సో ఆ టైం ఏంటంటే తినే ఫుడ్ కొంచెం కంటామినేట్ అయ్యేది. సో అప్పుడు ఆ రోజులో మనకి సో మనకి ఆ రోజులో ప్రిజర్వేటివ్స్ తక్కువ ఉండేది. సో ఏంటంటే ఫుడ్ అనేది ఏంటంటే మాకున్న ఆ రోజు ఎకనామిక్ కండిషన్స్ కి కొంచెం ఆయన ఎక్కువ టైప్ మన పచ్చళ్ళు తినడం, సో కొంచెం ఫ్యామిలీకి మనీ సేవ్ చేయాలనే ఉద్దేశంతో ఆయన ఫుడ్ హ్యాబిట్స్ డిఫరెంట్ గా ఫాలో అయ్యాలని. సో దానివల్ల ఏమైందంటే ఆయనకి డైజెషన్ అప్సెట్ అయ్యింది. సో హీ హాజ్ స్టడీడ్ అంటే ఆయన ఆయుర్వేదిక్ కూడా ఇంకొక కొంచెం నాలెడ్జ్ ఉంది. సో హీ హాజ్ స్టడీడ్ ద ఆయుర్వేదిక్ బుక్స్ అవన్నీ చదివి కొంచెం ఆయన అప్పుడు ఆయనకంటూ కావాలని చెప్పి ఒక కాంబినేషన్ తయారు చేస్తున్నారు, ఒక హెర్బల్ బేస్డ్ ఆయన కోసం డైజెషన్ ఉండాలి మనకని మన ఆయుర్వేదిక్ టెక్స్ట్ లో అన్ని ఆయన చూసుకొని ఇలా స్పైసెస్ కానీ మన డేట్స్ కానీ మొత్తం ఆయన ఒక కాంబినేషన్ డెవలప్డ్ ఫార్ములా ఫర్ హిమ్సెల్ఫ్. అది బాగా ఆయన సూట్ అయింది. వన్స్ ఆయన ప్రాక్టీస్ లోకి వచ్చి బెటర్ అయిన తర్వాత ఒక సర్టన్ బిజినెస్ పీపుల్, బిజినెస్ మ్యాన్ ఆయనకి వచ్చి ఇదే గ్యాస్ట్రిక్ ఇష్యూ వస్తే హీ హాస్ గివెన్ దట్ ప్రోడక్ట్. అది ఆయనకి బాగా సెట్ అయింది. సో హీ హాస్ గివెన్ ద ఐడియా, డాక్టర్ గారు ఎందుకు మనం నేను డబ్బులు పెడతాను, సో మనం నట్ పౌడర్ బిజినెస్ స్టార్ట్ చేద్దాం. శక్తి అని అప్పుడు ఇంకా ఫార్మేట్ అవ్వలేదు. స్టార్ట్ ఏ బిజినెస్ విత్ దిస్ థింగ్ బికాస్ దిస్ ఇట్స్ టైప్ ఆఫ్ ప్రోడక్ట్ లేదు, యూనిక్ గా ఉంది. సో అందరు కూడా బీటిల్ నట్ మనకి ఈ షుగర్ కోటెడ్ గా కానీ ఇస్తున్నారు తప్ప, లేదంటే మనం నానబెట్టి షుగర్ కోటెడ్ అలా ఇస్తున్నారు స్వీటనర్ గా, లేదంటే హార్డ్ గా వస్తుంది, లేక టొబాకో ఉంది అంటే పాన్, ఇవే ఉన్నాయి తప్ప మార్కెట్లో లేదు ఇలాంటి ట్రెండ్. సో వీల్ మేకప్ అంటే అప్పుడు మా మావయ్య మా తాతగారు గ్రేట్ గ్రాండ్ ఫాదర్ హాస్ ఫాలో ద రూల్స్ పక్క, మా తాతలు ఫాలో అవ్వలేదు. సో పెద్ద ఫ్యామిలీ మాది, ఆల్మోస్ట్ 10 మంది ఇద్దరు కలిపి. అందులో మా పెద్ద మావయ్య అన్నమాట. అప్పుడు ఆయన అరౌండ్ 2023 వచ్చున్నారు. సో ఆయన ఫ్రెండ్ నాగుల్ మీరా గారిని మన టీడీపీ మంచి లీడర్ ఆయన. సో ఆయన ఇద్దరు బెస్ట్ ఫ్రెండ్స్ మాట. సో ఆయన వచ్చి నాగుల మీరా గారు, సో వైకాంట్ మన ఇద్దరు ఉన్నాం కదా యంగ్ పీపుల్, సో మనం ఇన్వెస్ట్ చేద్దాం, సో లెటర్ బిగ్ కంపెనీ అవుతుంది నాకు ఆ నమ్మకం ఉందని వాళ్ళ బ్రదర్ చాంద్ గారిని అప్పుడు ఈ బీడీ పాన్ అసోసియేషన్ మొత్తానికి ఆయన ప్రెసిడెంట్ అనమాట. సో వాళ్ళ 4 brothers అలా ఉన్నారు. వాళ్ళంతా వచ్చి అరౌండ్ ఆ రోజు మనకి ఆ క్యాపిటల్ 10 lakhs నేను చెప్తుంది అరౌండ్ 89 ఐ థింక్. సో అప్పుడు నా ఏజ్ వస్తే అరౌండ్ 5 years అప్పుడు నాకు. సో ఆ టైంలో వాళ్ళ ఇన్వెస్ట్మెంట్ వచ్చేసరికి అరౌండ్ 10 lakhs ఇన్వెస్ట్ చేశారు ఫస్ట్ సార్. సో విత్ సర్టెన్ రేషియో. సో అట్లా స్టార్ట్ అయింది కంపెనీ. బాగా కష్టపడ్డారు మొత్తం మా పిల్లలు కానీ, మా మదర్ కానీ, మా అందరూ ఫ్యామిలీ అందరూ కింద కలిసి కష్టపడ్డారు. ఎందుకంటే ఆ రోజు మనకి లేబర్ వీలే. సో మనీ ప్రొడక్షన్ స్టార్ట్ చేయడానికి మిషన్ తెచ్చుకోవడానికి ఎక్కడ దొరికింది మిషన్, వీళ్ళు కలకటా నుంచి ఢిల్లీ దాకా మా మాయ ఆయన ఓన్ ఐడియాతో ఎతికి దాకా లేబులింగ్. ఫస్ట్ మనకి శక్తి లేబులింగ్ లేదు, మామూలు ట్రాన్స్పరెంట్ లేబులింగ్ ఉండేది. సో వీళ్ళే ఆడపిల్లలే నైట్ అంతా కొవ్వొత్తులో దాన్ని ప్యాక్ చేసి, సో దే హ్యావ్ లాట్ ఆఫ్ వర్క్ చేశారు అంతా ఫ్యామిలీ అంతా.
ఓకే. అందులో మా పిన్ని గాయత్రి దేవి అని లిటరలీ షీ హాస్ డెడికేటెడ్ అనమాట. ఓకే. కాంబినేషన్ చాలా డైజెస్ట్ కాంబినేషన్ అది. అదేలెండి. సో అక్కడ వర్క్ చేయడం చాలా కష్టం. మా గ్రాండ్ ఫాదర్, మా పిన్ని, మా మామయ్య ఇద్దరు ముగ్గురు దే హ్యాడ్ డెడికేటెడ్ దేర్ లైఫ్ ఓకే. ఫర్ ది డెవలప్మెంట్ ఆఫ్ ద ప్రోడక్ట్. ఓపెన్ చెప్పాలంటే సో అది లేట్ 90s వరకు ఆల్మోస్ట్ 2000 దాకా బాగా పెరిగింది. వెన్ ఎవర్ పాన్ మసాలా అంటే ఇంత మార్కెట్ అంటే ఎప్పుడైతే ఈ మాణిక్ చంద్ అంటే ఎగ్జాంపుల్ అలాంటి పాన్ మసాలా టొబాకో బేస్ ఎంటర్ అయిన తర్వాత అప్పుడు మీరు అన్నట్టు ట్రెడిషనల్ హెర్బల్ తగ్గుతూ తగ్గుకుంటూ వచ్చింది. యాక్చువల్ జరిగింది కాజ్ అది. బట్ హెర్బల్ నట్ పౌడర్ ఆయుర్వేదిక్ అనగానంటే చీప్ అనేది ఏం లేదు. ఇప్పుడు మీరు హిమామి లాంటి వాళ్ళు కానీ, డాబర్ లాంటి వాళ్ళు కానీ, పెద్ద పెద్ద కంపెనీస్ మనకి పతంజలి కానీ, దర్ ఆల్ లివింగ్ అండర్ ది ట్రీ ఆఫ్ ఆయుర్వేద. అవునా? సో ఏం ప్రోడక్ట్స్ ఇస్తాను సెకండరీ కానీ, బట్ ఈరోజు ఉన్న పీపుల్ ఒక అండర్స్టాండింగ్ అంటే కామన్ పీపుల్కి ఎలా ఉందంటే సేఫర్ మెడిసిన్స్, న్యాచురల్ మెడిసిన్స్ ఆర్ న్యాచురల్ ప్రోడక్ట్స్ దే ఆర్ మోర్ డిమాండింగ్ ఫ్రమ్ అస్ ఆల్సో. నా నుంచి కూడా అదే ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. సో మీరు సైడ్ ఎఫెక్ట్ లేని, అడ్వర్స్ ఎఫెక్ట్ లేని, మా బాడీకి సూట్ అయ్యే మెడిసిన్స్ మాకు ఇవ్వండి. మెటర్ బేబీ ఈజ్ హెర్బల్ ఆర్ న్యాచురల్. సో అలా ఉండాలని మెనీ పీపుల్ ఆర్ ప్రిఫరింగ్. సో ఇప్పుడు సర్టన్ యూఎస్ లాంటి కంట్రీస్ అయితే ఐ హావ్ డిస్కస్ మెనీ డాక్టర్స్ వాళ్ళు చెప్తుంది అంటే మెడిసిన్ లేకుండా వైద్యం చేయమని అడుగుతున్నారు. అసలు పాసిబుల్ సార్ డిటాక్సిఫికేషన్ అంటే మన ఆయుర్వేదిక్ లో కొంచెం పంచకర్మ థెరపీస్ అని ఉంటాయి. సో సర్టన్ మెజర్స్ తీసుకోవచ్చు. డైట్ థెరపీస్ కానీ మన ట్రెడిషనల్ డిటాక్సిఫికేషన్ థెరపీస్ తో మనం చేయొచ్చు. మేము చేస్తాం. ఏమి డిసీజ్ అయినా వాళ్ళ ఉద్దేశం అంటే ఎనీ ఆస్పెక్ట్ వితౌట్ ఓరల్ మెడికేషన్ ట్రై టు గివ్ అస్ హెర్బల్ అంటే హెర్బల్ కాంపౌండ్స్. ఓకే. హెర్బల్ కాంపౌండ్సే మల్టీవిటమిన్స్ లాగా, హెర్బల్ కాంపౌండ్సే డైటరీగా. ఓకే. సో అలా మాకు ప్రొవైడ్ చేయమని అడుగుతున్నారు. సో అన్నప్పుడు హెర్బల్ నట్ పౌడర్కి ఎప్పుడు ఆ డిమాండ్ ఉంటుంది. వండర్ఫుల్. ప్లస్ మన శక్తి వచ్చేదంటే ఇండియా మొత్తం యూనిక్ ప్రోడక్ట్. ఈ టైప్ ఆఫ్ డిజైనింగ్ లేదు. ఓకే. చాలా చాలా మాకు ఆల్మోస్ట్ 15-20 కాంపిటీటర్స్ వచ్చారు సేమ్ లేబులింగ్ తో. పేర్లు దగ్గర శక్తి అని, శాంతి, శక్తిని కాపరేట్ చేయడానికి శాంతి అని చెప్పి, శంకర్ అని చెప్పి ఇప్పటికి నా దగ్గర ఇప్పటికి ఆ లేబుల్ బ్యాచ్ ఉంది. ఎవరైతే ఆ లేబుల్ బ్యాచ్ నా దగ్గర ఇప్పటికి నా ర్యాక్ లో ఉంది. అది దాచుకున్నా అంటే నేను ఎదుగుతూ వచ్చా దాంతో పాటు. సో నాకు బాగా ఇష్టం అన్నమాట. సో మా తాత చూపిస్తుండే అనమాట. సో డిఫరెంట్ మా తాత ఐడియాలజీ ఏంటంటే సో కామన్ మ్యాన్ కి విత్ గుడ్ న్యూట్రిషన్, డైజెషన్ యాక్షన్ తో ఉండి విత్ న్యూట్రిషన్ ఎలిమెంట్స్ తో కలిపి ఉండాలని చెప్పి ఈ ప్రోడక్ట్ తయారు చేశారు. సో ప్రైమరీ సోర్స్ ఆఫ్ దిస్ ప్రోడక్ట్ ఇస్ డేట్స్. సో ఆ డేట్స్ తో కలిపి విత్ స్పైసెస్ మాట. యు నో ద కాస్ట్ ఆఫ్ స్పైసెస్ టుడే. సో హౌ మచ్ లైక్ గోల్డ్ రేట్ డే బై డే స్పైసెస్ మార్కెట్ మారిపోతుంది. అది డేట్స్ కూడా మనకి. సో జనరల్ గా డేట్ వస్తే మనకి 2017-18 దాకా ఒక ప్రైస్ ఉండేది. ఆఫ్టర్ దట్ కొంచెం ఇష్యూస్ వల్ల ట్రెమెండస్ 200% మనకి రైజ్ అయిపోయింది డేట్స్ ప్రైజెస్ కూడా. సో ఈ రోజు కూడా 1 రూపీకి మనం వర్కౌట్ చేయాలంటే ఇట్స్ గెటింగ్ ఎ ఛాలెంజ్ ఫర్ అస్. ఆబ్వియస్లీ మీరు అంటే ఇన్ని ఇయర్స్ లో అసలు ప్రైజింగ్ మార్చకుండా ఒక బ్రాండ్ తీసుకెళ్ళటం అనేది చాలా టఫ్. నాకు బాగా తెలుసు దాని విషయం మీద. సో 2 అండర్లైన్ ఫ్యాక్టర్స్ నాకు బాగా ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం రీసెంట్ టైమ్స్ లో నేను అందుకని లాస్ట్ 10 years నుంచి సిగ్నిఫికెన్స్ ఆఫ్ పాన్ మసాలా. ఈ పాన్ మసాలా కంపెనీస్ కానివ్వండి ఏవైతే వచ్చినాయో ఇవాళ మీరు చూస్తే ఇండియాలో ఇట్స్ 40,000 crore మార్కెట్. కానీ ఆయుర్వేదిక్ మార్కెట్ వచ్చేసి 3,000 కోట్లు ఉంది. సో అంటే పాన్ మసాలాకి మార్కెట్ ఉందని నేను చెప్పను కానీ పెరిగింది వాస్తవంగా. అసలు యంగర్ జనరేషన్స్ మోస్ట్లీ అసలు నేను గుజరాత్ వెళ్ళినా కానీ అంటే బీహార్ వెళ్ళినా కానీ లాస్ట్ టైమ్స్ నార్థరన్ పార్ట్ ఆఫ్ ఇండియాస్లో ఈ పాన్ మసాలా ఎడిక్షన్ అనేది యంగర్ జనరేషన్లో వాళ్ళు తినటం దాన్ని ఒక వ్యసనం లాగా చేసుకోవటం వల్ల వాళ్ళకి మీరు లాస్ట్ టైం ఇందాక చెప్పినట్టు ఓరల్ ప్రాబ్లమ్స్, డిసీజెస్ రావటము అవి తెలుసుకోకుండానే పీపుల్ అండ్ బ్రాండ్స్ ఆర్ మార్కెట్ చేసుకుంటూ వస్తున్నాయి. బ్రాండ్స్ పెద్ద బ్రాండ్స్ చేసుకుంటూ వస్తున్నాయి. బ్రాండ్ అంబాసిడర్స్ తీసుకుని వస్తున్నారు. మీరు ఫ్రమ్ అ డాక్టర్ పాయింట్ ఆఫ్ వ్యూ అంటే నాకు 2 పర్సెప్షన్స్ చెప్పండి. ఫ్రమ్ అ డాక్టర్ పాయింట్ ఆఫ్ వ్యూ పాన్ మసాలా నెక్స్ట్ జనరేషన్ ఆర్ ప్రెసెంట్ ఉన్న జనరేషన్ కి ఎటువంటి డ్యామేజెస్ ఇస్తుంది? యాజ్ ఫ్రమ్ అన్ ఆయుర్వేదిక్ పాయింట్ ఆఫ్ వ్యూ పాన్ మసాలాకి
ఉన్న నార్మల్ ఆయుర్వేదిక్ కి తేడా ఏంటి అసలు? ఆల్టర్నేటివ్. ఆల్టర్నేటివ్ ఏంటి అసలు? అంటే జనరల్గా మనకి మీరు పాన్ మసాలా అన్న పాయింట్ వచ్చింది కాబట్టి మోర్ నార్దర్న్ అండ్ సెంట్రల్ పీపుల్ ఆఫ్ ఇండియా, మన భారతదేశంలో ఆ ప్రాంతంలో ఎక్కువ వాడతారు. ఎందుకంటే ఎక్కువ అక్కడ ఏంటంటే వర్కింగ్ లేబర్ ఎక్కువ కంపేర్ టు మన సదరన్ స్టేట్స్. సదరన్ స్టేట్స్ ఏంటంటే మనకి ఫస్ట్ నుంచి కూడా ఆ ఎడ్యుకేషన్ అనేది కానీ మన విలేజెస్ నుంచి ఆ కల్మినేషన్ కానీ ఫస్ట్ నుంచి అది ఉన్న వాళ్ళు ఏంటంటే మన దగ్గర ఉంది కానీ బట్ తక్కువైంది, అంత ప్రిడామినెంట్ లేదు, తగ్గిపోతూ వచ్చింది అది. ఓకే. బట్ అటు సైడ్ ఏంటంటే వాళ్ళు ఇంకా అదొక ట్రెడిషన్ అనమాట. కొన్ని కమ్యూనిటీస్లో ఏంటంటే తినకపోతే అది ఒక నేరం కింద ఘోరం కింద చూస్తారు వాళ్ళు. సో దే డజంట్ సీ లైక్ యువర్ మ్యాన్ ఆ ఏరియాస్ లో. సో అది ఒక హ్యాబిచువల్ అది. ఓకే. సో వాళ్ళు రావడానికి ట్రై చేయరు, ఆపడానికి ట్రై చేయరు, వాళ్ళు మాట్లాడుతూ నోట్లో పెట్టుకుని మాడుతుంటారు. అవును. సో అదొక వాళ్ళ ట్రెడిషనల్ అయిపోయింది. సో మేజర్గా ఏంటంటే మనకి WHO మనకి స్టాటిస్టిక్ ఏం చెప్పింది అంటే ఆల్మోస్ట్ 1 million పీపుల్ పర్ యానమ్ ఆర్ 2 years కోర్స్లో కానీ మన ఇండియాలో దే ఆర్ ఫేసింగ్ ఓరల్ క్యాన్సర్. సో మీరు అంటే జనరల్ మనం ఎలా ఉంటుంది అంటే ఆ ఫైబ్రోసిస్ స్టార్ట్ అయిన ప్రీ క్యాన్సర్స్ కండిషన్ అది. సో ఆ ఫైబ్రోస్ స్టార్ట్ అయినప్పుడు మనకు నోరు తెరవదు, ఆల్మోస్ట్ అంతే, ఇంత నుంచి ఎక్స్పాండ్ అవ్వదు. సో తనకు ఎప్పుడైతే ఆ ఫైబ్రోసిస్ కాజ్ అయ్యిద్దో తను తాగడానికి కానీ తినడానికి కానీ చాలా ఇబ్బంది అయ్యింది. మోస్ట్ లిక్విడ్స్ మీద బేస్ అవ్వాలి. సో ఆటోమేటిక్ ఏమైంది, డైజెషన్ డిస్టర్బ్ అయిపోద్ది. హీ విల్ ఎంటర్ ఇంటూ మాల్ అబ్సర్ప్షన్ ఆర్ మాల్ న్యూట్రిషన్. దాంతో సర్టన్ టైప్ ఆఫ్ డిజార్డర్స్ మొదలవుతాయి అన్నమాట. సో దాంతోపాటు ఇది ఇంకా కంటిన్యూ చేస్తే ఇది ఎంటర్ ఇంటూ క్యాన్సర్. దాంతోపాటు స్టమక్ క్యాన్సర్, గ్యాస్ట్రిక్ అప్సెట్, IBS, మనకి అనుకున్న ఈ హెపాటిక్ ప్రాబ్లమ్స్ కానీ లివర్ ప్రాబ్లమ్స్ కానీ, సో ఇవన్నీ కూడా ఒకదాంతో సింక్రనైజ్ అవుతూ ఉంటాయి. మేజర్ ఎఫెక్ట్ అయ్యేది ఓరల్. ఓన్లీ పాన్ మసాలా బాగా ఎఫెక్ట్ అయ్యేది ఓరల్. ఓకే. బాడీలోకి వెళ్ళిన తర్వాత జనరల్ మనకి నార్మల్ డైజెస్టివ్ ప్రాబ్లమ్స్ స్టార్ట్ అవుతాయి. మనకు తెలిసి టొబాకో ఎఫెక్ట్స్ అన్ని ఉంటాయి కదా, క్యాన్సర్ ఎఫెక్ట్స్ అన్ని మనకు మొదలవుతాయి. ఓకే. సో అంటే పాన్ మసాలా ఎంటర్ అయిన తర్వాత మార్కెట్లోకి జనాలు దీన్ని ఒక డైజెస్టివ్ మెకానిజం లో తీసుకొని కూడా చాలా మంది చూస్తున్నారు. అండ్ ఇన్ఫాక్ట్ ఇవాళకి యంగర్ జనరేషన్కి దాని యొక్క సిగ్నిఫికెన్స్ కానీ దాని యొక్క ఇంపాక్ట్ కానీ ఎంత కాన్సిక్వెన్సెస్ ఇస్తుందో, ఎంత డ్యామేజ్ చేస్తుందో ఐడియా లేదు. అంటే జనరల్గా డైజెషన్ మెకానిజం చూడలేదు సార్, అది అడిక్షన్. ఓకే. దే ఆర్ టేకింగ్ యాజ్ అడిక్షన్. ఓకే. మనం మందు ఎలా తాగుతాం, స్మోకింగ్ ఎలా చేస్తాం, పాన్ మసాలా బికమ్ అడిక్షన్. ఓకే. దాని సబ్స్టిట్యూయెంట్గా మనం వీ కెన్ ఫార్మేట్ లైక్ శక్తి లక్ బ్రాండ్స్ మనం తయారు చేయొచ్చు. ఇప్పుడు నా పేషెంట్స్ చాలామంది నన్ను అడుగుతుంటారు అనమాట, సార్ మేము పొగాక మానేయాలి అంటే తినడం, టొబాకో చేవిని తగ్గించాలి, సో మాకేం సప్లిమెంట్ అంటే నేను తీసుకోమని చెప్తాను, మన శక్తి తినమని చెప్తాను. ఎందుకంటే దాంట్లో ఆల్రెడీ యాలక్కాయలు ఉంటాయి, లవంగాలు ఉంటాయి, జాజికాయ ఉంటుంది, జాపత్రి ఉంటుంది, సో మనకి డైజెస్టివ్ ఆయిల్స్ ఉంటాయి, మన ఆయుర్వేదిక్ బేస్డ్ హెర్బల్ ఆయిల్స్ ఉంటాయి. సో ఇవన్నీ కూడా మీకు దానికి ఆటోమేటిక్గా ఆ టింజ్ తగ్గించిన హెల్త్, అంటే కంప్లీట్ పాల్ మసాలా ఫ్లేవర్ రాదు కానీ వాళ్ళకి ఆ ఇంటెన్సిటీ ఉంటుంది కానీ బట్ వీ కెన్ కాంపెన్సేట్ విత్ ది హెర్బల్ కాంపౌండ్స్ అన్నమాట. చేయగలిగితే కొంచెం వాళ్ళని మనం సోషల్ రెస్పాన్స్లో కూడా మనం కాస్త తగ్గించవచ్చు. ఓకే. ఎందుకంటే మనకి క్యాన్సర్ ట్రీట్మెంట్ మీకు తెలిసింది ఎంత కాస్ట్లీ అయిపోయింది, ఎంత గవర్నమెంట్ సపోర్ట్ చేసినా, ఎంత కంపెనీస్ కొన్ని సపోర్ట్ చేసినా కూడా బట్ ఇట్స్ బికమ్ వెరీ మచ్ కాస్ట్లియర్. ప్లస్ తర్వాత పెయిన్, పోస్ట్ సర్జికల్ ఎఫెక్ట్స్, తర్వాత ఆ క్యాన్సర్ ఓరియంటెడ్ పెయిన్స్ ఉంటాయి, అవన్నీ ఇట్స్ వెరీ హారబుల్. పడే వాళ్ళకి తెలిసింది మాట ఆ బాధ అంతా. బట్ ఏంటంటే ఇలా తెలియక ఏంటంటే తెలిసినా ఇంకా ఆపుకోలేరు. ఓకే. సో అడిక్షన్లో ఉంటున్నారు అనమాట. అదే సార్, సినిమాలో ముందు వేస్తారు పైన గుట్కా, తంబాకు స్టార్ట్ చేసినా కూడా, ఈవెన్ టొబాకో గురించి చేసినా కూడా టొబాకోకి డ్యామేజ్ ఎక్కువ, దీనికి డ్యామేజ్ ఎక్కువ ఉంటుందా? దీనికి ఎక్కువ ఉంటుంది, పాన్ మసాలాకి ఎక్కువ ఉంటుంది. ఎందుకు? ఇది మనకు ఇక్కడ నుంచి తినేస్తుంది, టొబాకో మిక్స్ ఉంటుంది దాంట్లో, బట్ ఇక్కడ నుంచి మన మెయిన్ మనకి మ్యూకస్ డిఫరెంట్గా ఉంటుంది, మన ఓరల్ మ్యూకోసా మన గ్యాస్ట్రిక్ మ్యూకోసా. సో వెరీ సెన్సిటివ్ అన్నమాట అది తినేస్తుంది. ఎందువల్ల ఎక్కడ పెట్టుకుంటారు వాళ్ళు, అది కంప్లీట్గా మ్యూకస్ అనేది తిని 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 ఇక్కడ మనకి పెరియోడాంటైటిస్ అంటాం, అంటే మనకి గమ్ టాప్లో ఉన్న బోన్కి కూడా ఇన్ఫెక్షన్ బాగా. ఓకే. సో మెనీ పీపుల్ డజంట్ నో దట్ పెరియోడాంటైటిస్ అంటాం, ఇట్ కెన్ కాస్ ప్యాంక్రియాటిక్ క్యాన్సర్, దానికి లీడ్ అవుతుంది. ఓకే. దాన్ని నెగ్లెక్ట్ చేస్తే మీరు వాళ్ళ టీత్ కానీ చూస్తే మీరు అంతా
పాడైపోయి ఉంటుంది. సో ఇట్ కెన్ కాజ్ ప్యాంక్రెటిక్ క్యాన్సర్ విషయం చాలా మంది తెలియదు. సో ఇట్స్ వన్ ఆఫ్ ది కాన్స్ అనమాట. సో ప్యాంక్రెటిక్ క్యాన్సర్ వన్ ఆఫ్ ది డెడ్ఫుల్ క్యాన్సర్ వాట్ వీఆర్ ఫేసింగ్. బట్ మెనీ పీపుల్ అంటే రెగ్యులర్గా చెకప్ చేసేవారికి కూడా టీటోటల్స్ కూడా దే కెన్ డెవలప్ ప్యాంక్రెటిక్ క్యాన్సర్ బికాస్ ఆఫ్ దిస్ డైజెషన్ మెకానిజం. అంటే మనకు డైజెషన్ ఎంటర్ అయ్యే ఈ బ్యాక్టీరియాస్ వల్ల కానీ లేకపోతే మన బాడీ ఎక్స్పెక్ట్ చేసే మెకానిజం వల్ల కానీ స్టార్ట్ అవుతుంది. నేను చాలా మంది క్లయింట్స్ చూసాను, దే హ్యావ్ 1000 crores. రెగ్యులర్గా ఆయన చెకప్కి వెళ్తాడు, ఆయన ఎవ్రీ 6 months చెకప్కి వెళ్తాడు. వన్ డే హీ డెవలప్డ్ ప్యాంక్రియాటిక్ స్టేజ్ 4 క్యాన్సర్. అది తెలియకుండానే అది ఆటోమేటిక్ రెగ్యులర్ 6 months స్క్రీనింగ్ వేయడానికి కూడా ట్రేస్ అవ్వాలి. సో వీళ్ళకి మోర్ కామన్. ఓకే, సో ఇప్పుడు గుట్కా ఇస్ అడిక్టివ్ థింగ్. ఇప్పుడు అందుకని పెద్ద పెద్ద కంపెనీస్ కూడా పాన్ మసాలా అని చెప్పి కొంచెం టొబాకో లైట్గా వేసి మామూలు మన ఈ యాలచి పర్ల్స్ అని చెప్పి సాఫ్రాన్ అని చెప్పి రిలీజ్ చేస్తున్నారు. ఓకే, సో దానివల్ల కొంచెం తగ్గుతుందా? అంటే ఫ్లేవర్ తీసుకొస్తారు అంతే, ఫ్లేవర్ తీసుకొస్తారు. అందుకని మాకు షారుఖ్ ఖాన్ విమలా యాక్చువల్ పాన్ మసాలాలు, బట్ వాళ్ళు సాఫ్రాన్ కింద చోబులు తీసుకొస్తారు. అన్ని ఆర్టిఫిషియల్ ఏజెంట్స్. ఓకే, సో దానివల్ల సాఫ్రాన్ అంత వజన్ ఎక్కడ ఇవ్వగలరు? సాఫ్రాన్ ఇవ్వలేరులేండి అట్లా. ఓకే, సో అదే సార్ నెక్స్ట్ థింగ్ ఏంటంటే ఇప్పుడు పాన్ మసాలా ఏదైతే ఉంటుందో అది కొన్ని మార్కెట్స్ని డౌన్ చేసుకుంటూ రావడం జరిగింది. అంటే బికాస్ ఆఫ్ ఇట్స్ అడిక్టివ్ నేచర్ అనుకోవచ్చు. సో మీరు ఇందాక చెప్పినట్టు నార్థన్ మార్కెట్లోనే ఎక్కువ ఉంది అనుకున్నాను. ఓవరాల్ ఇండస్ట్రీ పాయింట్ ఆఫ్ వ్యూలో సో ఆయుర్వేదిక్ రెమెడీస్ ఏవైతే ఉన్నాయో, ఆయుర్వేదిక్ పౌడర్స్ కానివ్వండి, బీట్ ఎనీ పౌడర్ ఏవైతే ఉన్నాయో దానికి ఒక సింథటిక్ ప్రోడక్ట్గా ఇది బయటకు వచ్చింది. మామూలు మీరు అన్న సాఫ్రాన్ ఏవైతే ఉన్నాయో దానిలో కూడా వేస్తున్నారు, కానీ జస్ట్ విత్ టొబాకో కాంటెంట్తో వేసుకుంటూ వస్తున్నారు కదా. ఇటువంటి టైంలో నెక్స్ట్ 10 years ఆర్ నెక్స్ట్ 5 to 10 years పాన్ మసాలా పెరిగే అవకాశం ఉంది. మార్కెట్ ఇందాక మనం మాట్లాడుకున్నాం 40,000 కోట్ల మార్కెట్ అని. అటువంటి టైంలో జనాల మైండ్ సెట్ మారాలా, ఇండస్ట్రీ మైండ్ సెట్ మారాలా? అంటే రెండు సార్. బేసిక్గా జనాలు ఏంటంటే మోర్ హెల్దియర్ అవ్వడానికి ట్రై చేస్తున్నారు. ఇప్పుడు నార్థన్ సైడ్లో కూడా బాగా చదువుకున్న వాళ్ళు పెరుగుతున్నారు. కొన్ని ఏరియాస్ వాళ్ళు బయటికి వెళ్ళి పనిచేస్తున్నారు. సో ఏంటంటే తెలుస్తుంది అన్హెల్దీ హజార్డ్స్ వస్తున్నాయి, వీటి వల్ల ప్రాబ్లమ్స్ వస్తున్నాయని అర్థమైపోతుంది. సో అందుకని నేను మార్చడానికి ట్రై చేస్తున్నారు. అది కంపెనీ అందుకని ఏం చెప్పారంటే ఈ ట్రెండ్ మొదలెట్టి సో గుట్కా యాక్చువల్ బ్యాన్ చేస్తారు కంప్లీట్గా. మనకి మన లేదు కానీ అమ్మే వాళ్ళు ఏంటంటే ఇల్లీగల్గా అమ్ముతున్నారు. యాక్చువల్లీ ఇట్స్ బ్యాండ్ అక్రాస్ ఇండియా. సో టొబాకో బేస్డ్ ప్రోడక్ట్స్ ఏం సరే గుట్కా లాంటివి బ్యాన్ చేసి పడేస్తారు. ఒకవేళ ఉన్నా కూడా హై ట్యాక్స్ ఇంపోజ్ చేశారు. సో గవర్నమెంట్ ఈజ్ ట్రైయింగ్ టు సపోర్ట్, నాట్ టు టేక్. బట్ కంపెనీస్ కొంచెం మార్పు రావాలి, ఎక్కువ ఆయుర్వేదిక్ సైడ్ రావడానికి ట్రై చేస్తున్నాయి పెద్ద పెద్ద కంపెనీస్ చాలా కూడా. మీకు చెప్పే ఇప్పుడు మన పర్ల్స్ అని వచ్చాయి చాలా. సో ఎలాచీనే కొంచెం కోటెడ్ అనమాట, అది ఆర్టిఫిషియల్ అయింది టేస్ట్ కోసం. బట్ దే ఆర్ కమింగ్ అప్, దే ఆర్ కమింగ్ అప్ విత్ న్యూట్రెంట్స్. సో లైక్ మా శక్తి లాంటి కూడా చాలా మంది ఏంటంటే కొంచెం న్యూట్రెంట్స్ ఈ డైజెషన్ మెకానిజం పెంచుకుంటూ అడిక్షన్ తగ్గించడానికి ట్రై చేస్తున్నాం. చేసేది కంపెనీస్ ట్రై చేస్తున్నాం, చేసినా కూడా రెండు డ్యూయల్ వైస్ వర్సా, వాళ్ళు మారాలి వీళ్ళు కూడా బెటర్ అవుట్కమ్ తీసుకోవడానికి ట్రై చేయాలి. సో మీరు యాజ్ అ డాక్టర్గా అంటే చాలా మంది ఓవర్ కోర్స్ ఆఫ్ టైం మీరు చాలా మందితో ఇంటరాక్ట్ అయ్యి ఉంటారు విత్ డాక్టర్స్ కానివ్వండి. ఒక గ్రూప్ ఆఫ్ డాక్టర్స్ కలిసి ఎప్పుడన్నా మీరు డిస్కస్ చేసుకోవడం జరిగింది? ఎందుకంటే అలోపతి అండ్ ఆయుర్వేదిక్ ఎప్పుడైనా ఇట్స్ ఆల్వేస్ డిబేట్. సో మీరు ఆయుర్వేదిక్ మెడిసిన్ డెవలప్ చేస్తూనే అలోపతిని కూడా ముందుకు తీసుకెళ్ళాలి, ఎప్పుడు హ్యాండ్ ఇన్ హ్యాండ్ వెళ్తూ ఉండాలి కదా. యాజ్ ఎ డాక్టర్ అది మార్కెట్లో ఎంతవరకు ఫీజిబుల్ అవుతుంది రెండు హ్యాండ్ ఇన్ హ్యాండ్ వెళ్ళండి? చేయొచ్చు సార్, ప్రాబ్లం లేదు. ఇప్పుడు యాక్చువల్గా దాన్ని ఇంటిగ్రేటెడ్ అప్రోచ్ అంటాం. ఇప్పుడు ఆయుర్వేదిక్ హ్యాస్ ఇట్స్ ఓన్ లిమిటేషన్స్, మెరిట్స్ ఉన్నాయి, డిమెరిట్స్ ఉన్నాయి. అలా అలోపతి హ్యాస్ ఇట్స్ ఓన్ మెరిట్స్ అండ్ డిమెరిట్స్. మనకి ఎవల్యూషన్లో, హ్యూమన్ ఎవల్యూషన్లో మెడిసిన్ వాజ్ ట్రాన్స్ప్లాంటెడ్ ఫ్రమ్ ఆయుర్వేదే కదా. ఆయుర్వేద ఇస్ మదర్ ఆఫ్ మెడిసిన్. మనకి ఆయుర్వేదం నుంచే అంటే న్యాచురల్ మెడిసిన్ నుంచే ఎవాల్వ్ అయింది అలోపతి కూడా. అంటే ప్రెసిడింగ్ ఏజెస్ ప్రకారం మనకి పెన్సిల్ డిస్కవరీ కానీ, మైక్రోస్కోప్ డిస్కవరీ కానీ, తర్వాత అట్లా మనకి వెళ్ళాయి. సో బేసిక్గా మనకి ప్లాంట్ అనేది మూలం. మీకు క్వినైన్ ఉంది, బార్క్ ఆఫ్ సింకోనా, మన
మలేరియాకి వాడే మెడిసిన్ కానీ, కాల్చిసిన్ అని మన ఆటోఇమ్యూన్ డిసీజ్లో వాడుతున్నాం. ఇప్పుడు ఆర్థరైటిస్ నాటిలో మన కోవిడ్లో కూడా స్టార్టింగ్లో వాడారు అది. అవన్నీ కూడా మన ప్లాంట్ ఎక్స్ట్రాక్ట్స్. ఓకే. సో ఆస్పిరిన్ కూడా ఫస్ట్ ప్లాంట్ ఎక్స్ట్రాక్ట్, తర్వాత దాన్ని సింథసిస్ చేశారు. సో అట్లా మనకి ఎవల్యూషన్ అనేది ఆయుర్వేదం నుంచి అలోపతి మారింది. ఈవెన్ సర్జరీస్ ఆల్సో, సర్జరీస్ కూడా మనకి సుషిత ఈజ్ రికగ్నైజ్డ్ ది ఫాదర్ ఆఫ్ సర్జరీ. ఓకే. సో ఆయన చేసిన స్టాండర్డ్స్, డిసెక్షన్స్ కానీ, రైనోప్లాస్టీ, ప్లాస్టిక్ సర్జరీ కానీ, ఈ రోజు కూడా డాక్యుమెంటేషన్స్ అన్ని మనకి రాయల్ లైబ్రరీ ఉంది లండన్లో. దే హ్యావ్ ప్రిజర్వ్డ్ ఇట్. ఓకే. చేసి దే హ్యావ్ రికగ్నైజ్డ్. ఓకే. బికాజ్ ఆయన డెడ్ బాడీ డిసెక్షన్ కానీ ఎలా ప్రాపర్గా చేయాలి, ఎలా స్టోర్ చేయాలి, ఎలా డిసెక్ట్ చేయాలి, మన బాడీలో ఏ లేయర్స్ అని ఆ రోజు అయినా ప్రాక్టికల్గా. ఆయుర్వేద ఇస్ నాట్ జస్ట్ ఎక్కడి నుంచి పడింది కాదు, ఎవాల్యుయేషన్లో మనతో పాటే వచ్చింది, మనతో పాటే ఉంది. సో అలోపతి వచ్చేసరికి ఏంటంటే దాని అడ్వాంటేజెస్ ఎమర్జెన్సీ మేనేజ్మెంట్, అక్యూట్ ఫేజ్ మేనేజ్మెంట్. ఇప్పుడు ఇమీడియట్గా కార్డియాక్ అరెస్ట్ వచ్చినా ఏమొచ్చినా వాళ్ళే చేయాలి. 100%. సో దే ఆర్ ట్రైన్డ్ ఫర్ దట్. కరెక్ట్. సో ఆయుర్వేదిక్ పీపుల్ ఆర్ నాట్ ట్రైన్డ్ ఫర్ దట్. ఆయుర్వేద ఎక్కడ ట్రైనింగ్ ఎక్కువ? క్రానిక్ మేనేజ్మెంట్, అక్యూట్ క్రానిక్ మేనేజ్మెంట్ అంటే కొంచెం మొండి జబ్బులు, కొంచెం నడుము నొప్పి వచ్చింది, లేకపోతే సడన్ మీకు లాంగ్ టర్మ్ డిసీజెస్కి, లాంగ్ టర్మ్ అడిక్షన్స్కి, డీటాక్సింగ్కి, అంటే బాడీని నార్మలైజ్ చేయడానికి. అంటే మన బాడీ కాన్సెప్ట్ ఏంటంటే సమదోష సమాగ్నిశ్చ సమధాతు మలక్రియ ప్రసన్న ఆత్మ ఇంద్రియానం స్వస్థ ఇత్యభిధీయతే. సో సమదోష అంటే మన బాడీ యొక్క కాన్స్టిట్యూషన్స్, అంటే ఒక్కొక్క మనిషికి ఒక కాన్స్టిట్యూషన్ మారిపోతుంది. మీ బాడీ కాన్స్టిట్యూషన్ వేరు, నాది వేరు. సో మన కాన్స్టిట్యూషన్ ప్రకారంగానే మన డైటరీ ప్యాటర్న్ డిపెండ్ అయ్యింది, మన లైఫ్ స్టైల్ డిపెండ్ అయి ఉంటుంది. సో ఎప్పుడు ఆ కాన్స్టిట్యూషన్ నార్మల్గా ఉండాలి. సమధాతు మన సప్తధాతులు అని చెప్తాం. సో మీకు కింద చెప్పాము, మీకు రస ప్లాస్మా నుంచి మన బాడీ ఎలా జనరేట్ చేసుకుంటుందో, సో అది నార్మలైజ్ ఉండాలి. మన బాడీ ఎక్స్క్రీషన్ కూడా, ఈవెన్ స్టూల్స్ నుంచి యూరినేషన్, స్వెట్, ఇవి కూడా నార్మల్గా ఉండాలి, అంటే బ్యాలెన్స్డ్గా ఉండాలి. ప్రసన్న ఆత్మ, సో మన మైండ్ అండ్ సోల్ ఎప్పుడు నార్మల్ బ్యాలెన్స్డ్గా ఉండాలి. ఇవన్నీ జరుగుతేనే ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ హెల్త్. ఇట్ ఈస్ వాట్ WHO హెస్ కాయిన్డ్. WHO కూడా ఇప్పుడు ఏం చెప్తుంది, మన బాడీ అనేది కంప్లీట్గా ఫిజికల్గా, మెంటల్గా, సో స్పిరిచువల్గా, సో అన్నీ ఉంటేనే ఇట్స్ ఎ వెల్ బీయింగ్ అనే కాన్సెప్ట్ వస్తారు వాళ్ళు కూడా. అది ఆయుర్వేదిక్ ఎప్పుడో చెప్పింది. సో వాట్ ఎవర్ వే ఆఫ్ ట్రీటింగ్ అనేది డిపెండింగ్ అపాన్ ది పేషెంట్ కండిషన్. సో విత్ వి గో అలోపతి ఇట్ ఈస్ ఇన్ అక్యూట్ ఫామ్ లో, ఇప్పుడు బాగా జ్వరం 1-2 ఉంది సార్, కంపల్సరీ మనం డోలో ఇస్తాంగా, పారాసిటమాల్ ఇస్తాంగా. సో తగ్గిన తర్వాత వాడికి యాంటీబయాటిక్ అనేది ఎర్లీగా స్టార్ట్ చేయకుండా, ఇప్పుడు చాలా మంది ఏం చేస్తున్నారంటే, నేను అబ్జర్వ్ చేస్తుంది, యాంటీబయాటిక్ ఎర్లీగా మొదలు పెట్టేస్తున్నారు. యాంటీబయాటిక్ ఎర్లీగా మొదలు పెట్టద్దంటాం, బాడీకి టైం ఇవ్వమంటాం. బాడీ ఫైట్ చేస్తుంది మెకానిజంతో. మన ఇమ్యూన్ సిస్టమ్ ఈజ్ వెరీ స్ట్రాంగ్ అండ్ సపోర్టివ్. సో అది ఫైట్ చేస్తుంది, మన ఆ డిఫెన్స్ మెకానిజం దాన్ని ఫైట్ చేయని ట్రై చేస్తుంది. 2 రోజులు చూసి 3 రోజులు స్టార్ట్ చేసుకోవచ్చు. సో డ్రగ్ అబ్యూజ్ ఎక్కువ చేయొద్దంటాం. అది ఆయుర్వేదిక్ ఫామ్ అయినా సరే, అలోపతి ఫామ్ అయినా సరే, హోమియో అని ఏ డ్రగ్ అయినా సరే నెసెసిటీ ఉంటేనే పెట్టమంటాం. మోర్ దాన్ గో విత్ డైటరీ ఆస్పెక్ట్స్, లైఫ్ స్టైల్ చేంజ్ చేయమంటాం. దట్ ఈస్ మోర్ ఈజీ కదా. సో సపోర్ట్ ఎప్పుడు హ్యాండ్ ఆన్ హ్యాండ్ ఉంటాయి. హ్యాండ్ ఆన్ హ్యాండ్ లేకుండా కుదరదు. పేషెంట్ని సర్వే చేయించినప్పుడు ఈ 2 ప్లే చేయాలి. ఇప్పుడు నాతో ఇప్పుడు అంటే యాక్చువల్ టాపిక్ ఇది కాదు కాబట్టి, బట్ నేను కడుతున్నాం హాస్పిటల్ అందులో కడుతున్నాం. ఆయుర్వేద యాక్చువల్ గాయత్రి నాది బ్రాండ్ అది. సో బట్ వీఆర్ స్టార్టింగ్ ఏ న్యూస్ సెంటర్ ఇన్ నున్న, అది 3 ఎకరాలు కడుతున్నాం. అది 100 బెడ్ హాస్పిటల్. అది దాంట్లో ఇంటిగ్రేట్ అయింది అలోపతి పీపుల్. అదేలేండి, నాకంటే 11 years సీనియర్స్ వాళ్ళు, వన్ ఆఫ్ ది ఆల్ ఇండియా ర్యాంకర్స్ వాళ్ళు. వాళ్ళు నాతో అసోసియేట్ అయ్యి దే ఆర్ ఇన్వెస్టింగ్ అండ్ దే వాంట్ టు ట్రావెల్ విత్ ఆయుర్వేద. సో ఆయుర్వేదిక్ హాస్పిటల్ ఉండాలి లాంటిది. సో వాళ్ళు తెలుసు వాళ్ళ మెజర్స్ ఏంటి, వాళ్ళ లిమిటేషన్స్ ఏంటి, నేను చేస్తున్న ట్రీట్మెంట్ ఏంటి, మన ఆయుర్వేదిక్ ఉన్న మొడాలిటీస్ ఏంటి, సో ఎట్లా ఇంటిగ్రేట్ చేసుకోవచ్చు, దే సపోర్టింగ్ మీ. అలా హ్యాండ్ హ్యాండ్ సపోర్ట్ వస్తే డెఫినెట్గా పేషెంట్కి బెనిఫిట్ అయ్యింది. అంతేగాని ఆయుర్వేదం వాడు అలోపతి వాడకూడదు, అలోపతి వాడు ఆయుర్వేదం వాడకూడదు. మరి మనం ఏం తింటాం సార్ పొద్దున్న లేసి? మొత్తం ఆయుర్వేదే కదా. సో మెడిసిన్ వేసుకుంటాం, మనం ఫుడ్ తింటాం. సో డెఫినెట్లీ హ్యాండ్ హెల్ప్ అయ్యింది పేషెంట్కి. సో ఇందాక మనం మాట్లాడుకుంటున్నట్టు ఏదైతే పాన్ మసాలా ఇండస్ట్రీ ఉందో సార్, పాన్ మసాలా ఇండస్ట్రీ ఏదైతే ఉందో గవర్నమెంట్ ఏమన్నా ఇంటర్వ్యూన్ అయ్యే ఛాన్స్ ఉంటుందా గోయింగ్ ఫార్వర్డ్? ఇందాక డిస్కషన్ అదే, గవర్నమెంట్ ఇంటర్వ్యూన్, ట్యాక్సెస్ బాగా పెంచింది. పాన్ మసాలా అన్న మాట పెడితే ట్యాక్స్ ఎక్కువ ఉంది.
ఓకే. అందుకని వీళ్ళంతా పాన్ మసాలా తీసేసి saffron, సాఫ్రాన్ అని చెప్పి, పర్ల్స్ అని చెప్పి, సో ఓకే. డిఫరెంట్ లేబుల్స్ వచ్చేస్తున్నాయి. పాన్ మసాలా మాట వాడితే డెఫినెట్ గా ట్యాక్సెస్ ఆర్ వెరీ హై ఇన్ ద గెటింగ్ ఇంపోస్ట్. అండ్ ఇంకొకటి సార్, మామూలుగా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆయుర్వేదిక్ నట్ పౌడర్స్ ఉన్నాయి అనుకోండి, హెర్బల్ పౌడర్స్ అనుకున్నాం కదా. సో హెర్బల్ పౌడర్స్ యొక్క పెనట్రేషన్ కెపాసిటీ ఎలా ఉంటుంది? మన ఫస్ట్ డైజెషన్ మీదే ఉంటుంది. డైజెషన్ మీద ఇఫ్ యూ హ్యావ్ ఎ గుడ్ డైజెషన్ క్వాలిటీ, బాగుంది మన బాడీ, పెనిట్రేషన్ బాగుంటుంది. ఓకే. ఇఫ్ యూ హ్యావ్ పూర్ డైజెషన్ తక్కువ ఉంటుంది. Okay. జనరల్ గా ఇప్పుడు మీకు ఇందాక మన డిస్కషన్ అదే, అన్ని ఆల్కలైడ్ బేస్ వచ్చేసాయి. 80% కాంబినేషన్స్ అన్ని ఆల్కలైడ్ బేసిస్ లో వచ్చేసాయి. ఓకే. ఎక్స్ట్రాక్ట్స్ కి వచ్చేసాయి. ఎక్స్ట్రాక్ట్స్ పెనిట్రేట్ వెల్ సార్, బాగా అబ్జర్వ్ అవుతాయి. ఓకే. అంటే ఈజీ కదా, ఈజీగా అబ్జర్వ్ అయిపోద్ది మన డైజెషన్ లోకి. మనం క్రూడ్ గా తీసుకున్నప్పుడు దాని అబ్జర్ప్షన్ డిఫర్ అయింది. సో నట్ పౌడర్ ఇండస్ట్రీ కానీ, హెర్బల్ కాంపౌండ్ ఇండస్ట్రీ కానీ, మన వెల్నెస్ ఇండస్ట్రీ. సో ఈ వెల్నెస్ ఇండస్ట్రీ అనేది మనకి 5 times పెరిగే అవకాశం ఉంది నెక్స్ట్ వచ్చే 5 years లో. వాట్ వీఆర్ అబ్జర్వింగ్, ఎందుకంటే మెనీ పీపుల్ ఆర్ కమింగ్, అంటే చాలా మంది కూడా వెల్నెస్ సైడే వస్తున్నారు. Okay. We need herbal compounds, herbal digestives, so herbal medications, so our medicines లేకుండా ట్రీట్మెంట్స్, డిటాక్సింగ్. సో ఇవన్నీ కూడా ఏంటంటే రాను బాగా మన యూట్యూబ్ లో కానీ అన్ని చూస్తున్నాము. చాలా మంది వీటి గురించే మాట్లాడుతున్నారు. సో డాక్టర్స్ కంటే కూడా దే ఆర్ మోర్ పీపుల్ డిస్కసింగ్ అబౌట్ వెల్నెస్ అండ్ ఆయుర్వేదిక్ ఆర్ హెర్బల్ మాట. సో ఇందులో డెఫినెట్ గా మనకి ఈ హెర్బల్ నట్ పౌడర్ లాంటి ఇండస్ట్రీ అయితే మాత్రం డెఫినెట్ గా మనకి ఇంక్రీజే ఉంటుంది. ఎందుకంటే పీపుల్ ఆర్, అంటే యంగ్ పీపుల్ కానీ, ఓల్డ్ పీపుల్ కానీ, దే ఆర్ ప్రిఫరింగ్ మౌత్ ఫ్రెష్నెస్ ఎట్ ద టైమ్ డైజెస్టివ్. Okay. సో ఈ రెండుని కరెక్ట్ చేయడానికి మనకి డైట్ ఓరియంటేషన్ గానే ఎక్కువ మంది ఇష్టపడతారు. సో ఆ డైట్ ఓరియంటేషన్ అంటే వీ కెన్ గివ్ లైక్ శక్తి నట్ పౌడర్ లైక్ అలాంటివి వచ్చే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఓకే. సో డెఫినెట్ గా మార్కెట్ వీఆర్ సీయింగ్ ఇన్ ఏ గుడ్ వే. సో మీ దృష్టిలో మీ దగ్గర నేను ఒక సోంపు పెట్టి, ఒక ఆర్టిఫిషియల్ సోంపు పెట్టి అండ్ యాజ్ వెల్ యాజ్ నార్మల్లీ పెట్టాను అనుకోండి, 10లో ఎంతమంది తీసుకుంటారు? అంటే నార్మల్ సోంపుకి డెఫినెట్ ఆర్టిఫిషియల్ తీసుకుంటారు, బికాస్ దే లైక్ ద టేస్ట్, ఆ స్వీట్నెస్ కోసం. ఓకే. సో సబ్సిక్వెంట్ గా మనం సుక్రోజ్ ని కానీ, సాకరిన్ కానీ సబ్స్టిట్యూట్ చేసే మనం ఆ హెర్బల్ మన హెర్బ్స్ ని వాడాలి. లైక్ ఈ మధ్యకాలం స్టివియా అని వచ్చింది. అవును, ఉంది మనకి. అది ఆ స్టివియా బాగా యూస్ చేస్తున్నాం. సో కొంచెం మనకి న్యాచురల్ స్వీట్నర్ కింద వాడుతున్నాం. బట్ డిపెండింగ్ ఆన్ టేస్ట్, మళ్ళీ చెప్తున్నా మనకి ఆ పర్సన్ ఒక యాటిట్యూడ్ ప్లస్ తన టేస్ట్ బట్టే మనకి ఆ డిపెండ్ అయ్యింది. ఓకే. సో ఆ టేస్ట్ రావడానికి ట్రై చేయాలి. ఓకే. సో నేను ఒక చిన్న ఇన్సిడెంట్ చెప్తాను సార్ మీకు. యాక్చువల్లీ ఆ ఇన్సిడెంట్ తర్వాత మీరు యాజ్ అ డాక్టర్గా మీరు చెప్పండి నాకు. సో వన్ ఆఫ్ మై ఫ్రెండ్స్ తను ఆల్కహాల్ ఎడిక్ట్ అనమాట. సో సన్నగానే ఉండేవాడు, యాక్చువల్లీ నీట్గా ఉండేవాడు. ఆల్కహాల్ ఎడిక్ట్ అయ్యేసరికి ఏంటి అంటే ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం ఆబ్వియస్లీ బాడీ కొంచెం లావ్ అయిపోయి, ఇంక్లూడింగ్ తన హ్యాండ్స్ కూడా లావ్ అయిపోయి, తను అలా ఉండేసరికి ఏంటి అంటే ఆబ్వియస్లీ తన ఎడిక్షన్ ఆపుకోలేక ఇంకా తను కంటిన్యూ చేసుకుంటూ ఉన్నాడు. ఆబ్వియస్లీ నార్మల్గా పార్టీస్ చేసుకుంటారు కదా, ఎలాగో అలా పార్టీస్ చేసుకుంటూ వన్ డే పార్టీలో తను డ్యాన్స్ చేస్తూ అగ్రెసివ్ ఆల్కహాల్ తాగటం కూడా యాజ్ వెల్ యాజ్ డ్యాన్స్ చేయడం వల్ల కూడా తనకి వామిటింగ్ అయింది. వామిటింగ్ అయిన తర్వాత నెక్స్ట్ ఇమీడియట్గానే తనకి మోషన్స్ ఏవైతే తన అయినాయి. తర్వాత ఒకసారిగా దిగుతున్నప్పుడు ఫ్లోర్ మీద పడిపోయాడు తను. సో ఫ్లోర్ మీద పడిపోయడం చూసి మా ఫ్రెండ్స్ తనని హాస్పిటల్కి తీసుకెళ్లారు. జస్ట్ 5 minute డ్రైవ్. తను ఏ స్టేజ్లో ఉన్నాడో కూడా తనకు తెలియదు, కానీ ఆ 5 minute డ్రైవ్ని కూడా తను ఒక 2-3 hours తను ఎందుకు ఇలా తీసుకెళ్తున్నారు కార్లో అని ఒక స్టేజ్లోకి తను వెళ్ళిపోయాడు. సో హాస్పిటల్కి వెళ్ళారు. హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత తను అడ్మిట్ చేసుకున్నారు. డాక్టర్స్ చూసారు. డాక్టర్స్ ఈ టెస్ట్ ఆ టెస్ట్ అని మాట్లాడారు. తను నార్మల్గానే నడుచుకుంటూనే హాస్పిటల్లోకి వెళ్ళిపోయాడు. కానీ 2-3 hours స్పాన్ ఆఫ్ టైంలోనే తను చనిపోయాడు. సో దీనికి అసలు రూట్ ఫ్యాక్టర్ ఏంటి అసలు? జనరల్ గా మనకి ఇందాక మనం ప్రీ కోవిడ్ పోస్ట్ కోవిడ్ అనుకుంటున్నాం. సెకండ్ మీరు చెప్పిన దాంట్లో 2 things ఏంటంటే, తను ఫస్ట్ ఇనిషియల్ సన్నగా ఉండేవాడు. సో వెన్ ఎవర్ హీ స్టార్టెడ్ ఆల్కహాల్, అంటే ఆల్కహాల్ ఎప్పుడైతే తను యాజ్ ఎ రెగ్యులర్ ఆస్పెక్ట్ లో తీసుకున్నాడో, అడిక్షన్ గా తీసుకున్నాడో, హీ సడన్లీ పుట్ ఆన్ వెయిట్. ఓకే. సో సపోజ్ ఆ వెయిట్ అండ్ డిఫరెన్స్ 20 to 30 kgs డిఫరెన్స్ వచ్చింది అనుకోండి వెయిట్ మనకి. డెఫినెట్గా ఏమైందంటే మనకి మన హార్ట్ కూడా
మన ఆ 30 kgs వెయిట్కి సప్లై చేయడానికి ట్రై చేస్తాయి, ఓకే, డిస్ట్రిబ్యూట్ డిస్ట్రిబ్యూషన్ ట్రై చేస్తాయి. సెకండ్, మనకి తనకి ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైమ్ 3 yearsకో 5 yearsకో ఆర్ 10 yearsకో తను ఎంత అబ్యూజ్ ఉన్నాడు ఆల్కహాల్ అనేది, దాన్ని బట్టి లివర్ డ్యామేజ్ ఉంటుంది. సెకండ్, మనకి ఆ వెయిట్ గెయిన్ లో కూడా మనకు రక్తనాళాలు మన వెజల్స్ ఉంటాయి, బ్లడ్ వెజల్స్ లో. సో దే కెన్ డెవలప్ ఎథ్రోస్క్లిరోసిస్, అంటే వెజల్స్ సన్నబడే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఓకే. రెండు, ఫిజికల్ యాక్టివిటీ, ల్యాక్ ఆఫ్ ఫిజికల్ యాక్టివిటీ. ఆ అబ్బాయి తాగడంలో ఉండి ఫిజికల్ యాక్టివిటీని మర్చిపోయాడు, దానివల్ల వెయిట్ గెయిన్ అవుతున్నాడు. సడన్ గా ఒకేసారి ఎగ్జర్షన్ లోకి వచ్చినప్పుడు డాన్స్ యాక్టివిటీ కానీ, లేదంటే మనం చూస్తాం జిమ్ లో చాలా మంది అగ్రెసివ్ జిమ్ చేస్తున్నారు, దే గోయింగ్ టు స్పాజం. ఓకే. ఆ స్పాజం దే కెన్ డెవలప్ సడన్ కార్డియాక్ మయోకార్డియల్ ఇన్ఫెక్షన్ డెవలప్ అవ్వచ్చు. ఆ ప్రొసీడింగ్ గా ఏమైందంటే ఆ హార్ట్ నుంచి బ్రెయిన్ కి సర్క్యులేషన్ స్లో అయింది, హీ కెన్ గో ఇన్ టు డెలిరియస్. సో ఫర్దర్ గా అది మ్యాసివ్ ఎంఐ కింద మారచ్చు. అంటే మనం ట్రీట్ చేయని డాక్టర్స్ ఆల్ ట్రై చేస్తారు, బట్ ఆ రోజు తనకున్న పారామీటర్స్, అంటే తన ఆల్కహాలిక్ కాబట్టి హీ మే హ్యావ్ సర్టెన్ బ్లడ్ పారామీటర్స్ కూడా తనకి సపోర్టివ్ ఉండకపోవచ్చు. సో లో ప్లేటెడ్ కౌంట్ ఉండొచ్చు, సో ఆల్రెడీ తనకి ఆ వెయిట్ గెయిన్ వల్ల వెయిట్ ఇష్యూస్ ఉండొచ్చు. సో సడన్ ఎగ్జర్షన్స్ వల్ల ఈ కెన్ డెవలప్, అంటే సో మోస్ట్లీ హీ మే డెవలప్ మ్యాసివ్ ఎంఐ. సో మ్యాక్సివ్ ఎంఐ డెవలప్ చేసి సడన్ గా తను కార్డియాక్ అరెస్ట్ అయి ఉండొచ్చు. సో తనని కాదు, జనరల్గా ఇప్పుడు వచ్చే యంగ్ పీపుల్లో కూడా అరౌండ్ 25 to 40 years చాలా మంది అడుగుతున్న క్వశ్చన్, అది ఎందుకు సార్ మా చిన్నోళ్ళు చనిపోతున్నారు అని. అంటే రీజన్ ఇది. సో మన బాడీ హ్యాస్ 2 ages ఉంటాయి, మనకి క్రోనాలజికల్ ఏజ్, బయోలాజికల్ ఏజ్ అంటాం. సో డేట్ ఆఫ్ బర్త్ నుంచి మన క్యాల్కులేట్ ఏజ్ ఒకటి వేరు, మన జీవించే విధానంలో పెరిగే ఏజ్ వేరు. ఓకే. సో వాట్ ఈస్ హ్యాపెనింగ్ నౌ అంటే ఏంటంటే, ఇప్పుడు మనం తినే ఫుడ్ హ్యాబిట్స్ కానీ, మన చేంజ్ అయిన క్లైమాటిక్ కండిషన్స్ కానీ, ఆర్ పోస్ట్ కోవిడ్ మేము చూస్తుంది అవర్ ఏజింగ్ ఈజ్ అడ్వాన్స్డ్. అంటే 30-40 ఉండేవాళ్ళు దే ఆర్ సీయింగ్ లైక్ 50. సో దే ఆర్ గెటింగ్ గ్రే హెయిర్, వాళ్ళ మజిల్స్ వీక్ అయిపోతున్నాయి, వాళ్ళ బోన్స్ బాగా డిజనరేట్ అవుతున్నాయి. సో 60 ఏళ్ళు రావాల్సిన సమస్యలు దే ఆర్ గెటింగ్ ఇన్ 40 years. అవును. సో వై? బికాస్ అంటే ఈ సమస్యలే, మన డైజెషన్ లో వచ్చిన మార్పులు, మన తినే ఆహారంలో వచ్చిన మార్పులు, నిద్రపోయే విధానంలో వచ్చిన మార్పులు, క్లైమేట్ లో వచ్చిన మార్పు, వాటర్ లో జీవం పడిపోతుంది. సో వాటర్ ఈస్ లూజింగ్ ఇట్స్ వైటాలిటీ. సో ఇవన్నీ కూడా చేంజెస్ మనకి బాడీ మీద చూపిస్తాయి. సో అందుకని ఏం చెప్తాను, ఎక్సర్సైజ్ చేసే వాళ్ళు కూడా జిమ్ కి సడన్ గా వెయిట్ చేయొద్దంటాం. ఫస్ట్ స్టార్ట్ వాకింగ్, మినిమం వాకింగ్ తో మొదలు పెట్టమంటాం. ప్లస్ ఇంకోటి ఎనాబాలిక్ స్టెరాయిడ్స్ ఎక్కువ తీసుకున్నారు ఆ మజిల్స్ కోసం, ఆ ఫ్రేమ్ వర్క్ కోసం. అది కూడా ఈజ్ ఇంపాక్టింగ్ ఆన్ డైజెషన్ అండ్ లివర్ అండ్ కార్డియాక్, హార్ట్ కూడా. సో ఈ ప్రాబ్లమ్స్ అని యంగ్ పీపుల్ చాలా వరకు సకంబ్ అవుతున్నారు, వాట్ ఇన్ మై అబ్జర్వేషన్. సార్ ఇప్పుడు నార్మల్గా ఇప్పుడు ఫిజికల్ యాక్టివిటీ ఇన్ ద సెన్స్ అపార్ట్ ఫ్రమ్ జిమ్, మనం రోజుకి ఇంతసేపు నడిచినా ఇట్స్ ఫిజికల్ యాక్టివిటీ మీ దృష్టిలో, ఎవరి దృష్టిలో అయినా సరే. కానీ ఫిజికల్ యాక్టివిటీ లేకుండా కూడా చాలా మంది ఉంటున్నారు. వాళ్ళకి రేపొద్దున ఫ్యూచర్లో వచ్చే ప్రాబ్లమ్స్ ఏముంటాయి అసలు? జనరల్గా మనకి వాళ్ళు నేచర్ ఆఫ్ డైట్ సార్, వాళ్ళకి జనరల్గా అంటే చాలా మంది సన్నగా ఉన్న వాళ్ళు ఫిజికల్ యాక్టివిటీ లేకుండా కూడా ఉంటారు లైఫ్ లాంగ్. ఓకే. చెప్పే జీన్స్ కూడా ఫస్ట్ మనం జీన్స్ మారిపోతాయి. ఓకే. సో మనం తీసుకునే డైట్, మన హ్యాబిట్స్, తర్వాత మనం ఎంత సెడెంటరీగా ఉంటున్నాం, దాన్ని బట్టే మనకి వచ్చే కాంప్లికేషన్స్ డిపెండ్ అవుతాయి. ఓకే. సో వెయిట్ అనేది ల్యాక్ ఆఫ్ ఫిజికల్ యాక్టివిటీ అనేది ఒకటి పాయింట్ కాదు. ఓకే. జీన్స్ వల్ల కూడా డిపెండ్ అయ్యింది. ఓకే. ఇప్పుడు అసలు ఏమి పని చేయకుండా సన్నగుణాలు కూడా వెయిట్ పెరగదు. ఓకే. కొంతమంది మినిమం ఎక్సర్సైజ్ చేస్తున్నా కూడా వెయిట్ పెరుగుతూ ఉంటారు. ఎక్సర్సైజ్ డజంట్ డిఫైన్ యువర్ వెయిట్ లాస్. కరెక్ట్. ఎక్సర్సైజ్ ఓన్లీ హెల్ప్స్ మన బాడీ యొక్క కార్డియోవాస్కులర్ సిస్టమ్ యాక్టివ్ అవ్వడానికి, మన ఇమ్యూన్ సిస్టమ్ మనకి కంట్రోల్లో ఉండడానికి, మనకి వెల్బీయింగ్, హార్మోన్ వెల్బీయింగ్కి ఎక్సర్సైజ్ హెల్ప్ చేస్తుంది. బట్ వెయిట్ లాస్కి ఓన్లీ 5%. వెయిట్ లాస్ ఇస్ ఎక్స్క్లూజివ్ డిపెండ్స్ ఆన్ యువర్ డైజెస్టివ్ సిస్టమ్. ఓకే. మీరు తినే ఫుడ్ ప్యాటర్న్స్, మీరు తీసుకునే రేషియోస్, మీ జీన్స్, ఓకే, మీ స్ట్రెస్ లెవెల్స్, అన్ని ఫ్యాక్టర్స్, మీ హార్మోన్ ఇంబ్యాలెన్స్, ఇవన్నీ కూడా వెయిట్ ఫ్యాక్టర్ని డిసైడ్ చేస్తాయి. ఓకే. ఎక్సర్సైజ్ వన్ ఆఫ్ ది ఫ్యాక్టర్. అంతేనండి. సో సార్, నేను ఒక ఇండస్ట్రీ ఫ్యూచర్ని చూసినప్పుడు ఏంటి అంటే, ఎక్స్క్లూజివ్గా హెర్బల్ ఇండస్ట్రీ కానీ, ఆయుర్వేదిక్ నట్ ఇండస్ట్రీ కానీ,
ఇండివిజువల్ లైఫ్ స్టైల్ చేంజెస్ ఇక్కడ నుంచి అడ్వాన్స్ అయ్యే స్టేజ్లోనే ఉన్నాయి కానీ కిందకి వెళ్ళే స్టేజ్లో లేవు ఎవరివి. లైఫ్ స్టైల్ చేంజెస్ కానివ్వండి, ఫుడ్ చేంజెస్ కానివ్వండి, ఆర్ ఫుడ్ పంట పండే క్రాప్ అయినా కానివ్వండి, ఇట్ ఇస్ బికమింగ్ లిటిల్ మోర్ ప్రాసెస్డ్. ఇన్ ద నెక్స్ట్ 5 years యాజ్ పర్ WHO ఇంకా 20% క్రానిక్ పెరిగే ఛాన్స్ ఉంది అని ఉంది. ఏది ఉన్న ఎగ్జిస్టింగ్ డిసీజెస్ కాకుండా ఇంకా 20% అడిషనల్ గా డిసీజెస్ వచ్చే ఛాన్స్ ఉందంటారు. ఈ టైంలో ఫ్రమ్ అన్ ఇండివిజువల్ పాయింట్ ఆఫ్ వ్యూ యాజ్ ఎ డాక్టర్ మీరు హౌ ప్రిపేర్డ్ యు ఆర్? సో జనరల్గా వాట్ ఐఎమ్ సీయింగ్ ఇన్ ప్రాక్టీస్ లాస్ట్ 15 ఏళ్ళ మేము చూస్తుంది నా ప్రాక్టీస్లో మోస్ట్గా ఆటో ఇమ్యూన్, మెటబాలిక్. సో ఈచ్ వన్ కాంపెన్సేట్స్ వన్ అనదర్. సో మనం తినే ఫుడ్లో మనం ఎప్పటి నుంచైనా సరే అంటే విధానం మార్చుకోపోతే డెఫినెట్గా ఇట్ ఎంట్రన్స్ మెటబాలిక్ డిజార్డర్స్ లైక్ డయాబెటీస్, హైపోథైరాయిడిజం అంటే ఎక్సెట్రా అలాంటి PCOD అని వస్తాయి. దాని నుంచి వచ్చే డిసీజెస్ లాంటి ఆటో ఇమ్యూన్ అనమాట, లైక్ రొమటాయిడ్ ఆర్థరైటిస్, సోరియాసిస్, టైప్ 1 డయాబెటీస్, ఇవన్నీ కూడా. సో ఆ కాంపెన్సేటింగ్ మెకానిజం అనేది డైట్ వల్ల ఫెయిల్ అవుతుంది. ఓకే. సో మీరు ఎంత ప్రాసెస్ చేస్తే కూడా బాడీ ఏమైంది అంత వీక్ అయిపోతూనే ఉంటారు. సో న్యాచురల్ కావాల్సిన మీకు ఇందాక చెప్పాను, అశ్వగంధలో మన ఆంధ్రాలో పెరిగే అశ్వగంధ ఆల్కలైడ్స్కి బీహార్లో పెరిగే ఆల్కలైడ్ డిఫరెన్స్ ఉంటాయి. సో మనకి ఫుడ్ ప్రాసెసింగ్ ఏమవుతుంది, ఎక్కడ పండిస్తున్నారు, ఏం చేస్తాం మాకు ఐడియా ఉండదు, దాంట్లో ఇంగ్రీడియంట్ వాల్యూ ఐడియా ఉండదు. సో ఆటోమేటిక్గా బాడీ ఏమైంది, అది తీసుకునే విధానం కానీ అబ్జర్వ్ అయ్యే విధానం కానీ మారిపోతుంటుంది. అందరూ చాలా మంది క్వశ్చన్ అది, అందరి ఇళ్ళలో ఫ్రూట్స్ తింటున్నారు, అందరి ఇళ్ళలో నట్స్ తింటున్నారు, అందరి ఇళ్ళలో డేట్స్ తింటున్నారు, మరి ఎందుకని అందరికి మెటబాలిక్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి? అబ్జార్ప్షన్, బాడీ ఈజ్ నాట్ అబ్జార్బ్. ఎందుకు ఒక దానికి అలవాటు పడిపోయి ఉంది కాబట్టి బాడీ ఈజ్ నాట్ అబ్జార్బింగ్, వాడి జీన్స్ లో మార్పు వచ్చేస్తుంది. సో ఆ డైజెషన్ లో ఏదైతే మనం అనుకున్న పాయింట్ అది తీసుకోవాల్సిన సారం తీసుకోవట్లేదు. సో ఆటోమేటిక్ ఏమైంది, స్లో బాడీ టెన్ టు ఏజ్ ఫాస్ట్. దట్స్ ద హ్యాపెనింగ్. సరే, జస్ట్ బిఫోర్ మనం ఎండ్ చేసే ముందు నార్మల్గా ఏంటంటే వచ్చిన ప్రతి గెస్ట్కి వాళ్ళు మొత్తం వాళ్ళ లైఫ్ స్టోరీ, వాళ్ళ ఎక్స్పీరియన్సెస్, ఛాలెంజెస్ అంతా చెప్పిన తర్వాత వీ వాంటెడ్ టు గివ్ దెమ్ అన్ ఇంటాక్స్ ప్రామిస్. మీరు మాకు మా సైడ్ నుంచి, మీ సైడ్ నుంచి కమ్యూనిటీకి అండ్ టు ద అవుటర్ వరల్డ్ మీరు ఇచ్చే ప్రామిస్. ఈ ప్రామిస్ ఏంటి అంటే మీ ఇండస్ట్రీకి అయి ఉండొచ్చు, మీ ఇండివిజువల్గా మీరు చేసే కాంట్రిబ్యూషన్ అయి ఉండొచ్చు, అండ్ ఇది ఇంకొక నలుగురిని ఈ ఇండస్ట్రీలోకి మీతో పాటు హెల్పింగ్గా రావాలి, వాళ్ళకి నేర్పించుకోవడానికి మీరు నేర్చుకోవాలన్న థాట్ మీరు తీసుకురావడానికి. వాట్ ఈస్ యువర్ ఇంటాక్స్ ప్రామిస్? డెఫినెట్గా మన ఇప్పుడు నా ప్రాక్టీస్ సైడ్ ఐఎమ్ గివింగ్ సమ్ మెడికల్ క్యాంప్స్ చేస్తున్నాం. సో వీఆర్ గివింగ్ ఫ్రీ సర్వీసెస్ టు ద పబ్లిక్. సో వాళ్ళందరినీ హెర్బల్ రెమెడీస్ సైడ్ లాగడానికి తీసుకురావడానికి ట్రై చేస్తున్నాం. సో కమింగ్ పాయింట్ ఆఫ్ శక్తి ఇండస్ట్రీ అంటున్నప్పుడు అయితే ఇట్స్ ఎ బిగ్ మార్కెట్. మన ఆంధ్రప్రదేశ్ లాంటి చోట్ల 400 కోట్ల మార్కెట్ అబ్జర్వ్ చేస్తున్నాం వచ్చే 5 years లో. సో ఐ రిక్వెస్ట్ యంగ్ పీపుల్ టు కమ్ ఇన్ టు ది మార్కెట్ అండ్ యూటిలైజ్ ది మార్కెట్ అడ్వాంటేజెస్. సో పబ్లిక్కి మనం నాట్ లైక్ ఏదో ప్రోడక్ట్ తయారు చేసాము మనీ కోసం కాకుండా హెల్త్ ఇస్తూ మనీని గెయిన్ చేయమనే కోరుకున్నాం. మేము అలాగే ఉండడానికి ట్రై చేస్తాం. ఇట్స్ అవర్ ప్రామిస్. వండర్ఫుల్, థ్యాంక్ యూ సో మచ్ సార్. ఆబ్వియస్లీ ఏంటంటే ఇది చాలా నీడ్ ఆఫ్ ద అవర్ ఫర్ ఎవ్రీ వన్. ఎందుకంటే నెక్స్ట్ జనరేషన్కి వెళ్ళినప్పుడు ఆబ్వియస్లీ ఇన్స్టాగ్రామ్లో స్క్రోల్ చేసుకున్నప్పుడు ఇంటర్మీడియట్ డైటింగ్ చేస్తే చాలా బాగుంటుంది అన్నప్పుడు నెక్స్ట్ ఇమీడియట్గా స్టార్ట్ చేస్తాం. సో పెనట్రేషన్ ఆఫ్ సోషల్ మీడియా ఇస్ వెరీ మచ్. సో ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ ఎందుకు స్టార్ట్ చేస్తాం తెలియకుండా స్టార్ట్ చేసి ఆ బాడీ మెటబాలిజం చేంజ్ అయిపోతూ ఉన్నప్పుడు ఒక స్ట్రక్చర్డ్ విధానంలో బాడీని మనం బిల్డ్ చేసుకుంటూ వచ్చినప్పుడు దాన్ని ఒక్కసారిగా మార్చడం ఎవరి వల్ల కాదు. బట్ దాన్ని మార్చుకుంటూ క్రమక్రమంగా తగ్గించుకునే ఛాన్స్ ఎవ్రీ ఇండివిజువల్ కి కెపాసిటీ ఉంది, బాడీ కూడా ఉంది. బాడీ చాలా టైం ఇస్తారు మనకి హీలింగ్ ఇవ్వడానికి. వన్ ఆఫ్ ది బెస్ట్ హీలర్. కరెక్ట్. మన అందరూ డాక్టర్స్ అందరూ అనుకుంటాం మనం వైద్యం చేస్తున్నాం అనుకుంటున్నాం. జస్ట్ వీఆర్ మేకింగ్ ఇట్ ట్రాక్ అంతే. దాని ఒక ట్రాక్ లో పెట్టడానికే మనం చేస్తాం తప్ప బాడీ సెల్ఫ్ హీలింగ్ మెకానిజం అల్టిమేట్. అది ప్రపంచంలో దాని మించింది ఎవడు లేదు. దాన్ని బెటర్ చేయడానికి ట్రై చేయమంటాం, దాన్ని స్పాయిల్ చేయడానికి ట్రై చేద్దాం. సో ఆ మూమెంటం పోయిన తర్వాత బాడీ వదిలేస్తుంది, ఇంకా అది కూడా వదిలేస్తుంది ఇంకా.
సో అటువంటి ఫ్యాక్టర్స్ని ఇవాళ ఈ ఈ పాడ్కాస్ట్ ద్వారా యూ హ్యావ్ బ్రిలియంట్లీ కంపేర్డ్ బోత్. ఎందుకంటే చాలా మంది ఇప్పుడు ఆయుర్వేదిక్ మాట్లాడేటప్పుడు అలోపతి మాట్లాడేటప్పుడు ఆయుర్వేదిక్ మాట్లాడరు. బట్ సో పీపుల్ లైక్ యు ఆర్ catalysts. సో రెండు ఇండస్ట్రీస్ని కంబైన్ చేసుకుంటా ఏదైతే మీ శక్తి నట్ పౌడర్ లెగసీ ఉందో దాన్ని కూడా మార్కెట్కి తీసుకువెళ్తా ఒక సొల్యూషన్ని బిల్డ్ చేసుకొని తీసుకువెళ్తున్నారు. కాబట్టి సో డెఫినెట్లీ దిస్ ఇస్ going to help a lot of people. So thank you so much once again for coming to the podcast. Thank you. Thank you.